ఓకే. సో, ఈ వీడియోలో మనం యూట్యూబ్‌లో మనీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? మన అకౌంట్‌లో ఎప్పుడు మనీ యూట్యూబ్ పంపిస్తుంది? అలాగే ఎప్పుడు మనం ఎలిజిబుల్ యూట్యూబ్‌లో మనీ రావడానికి? ఎన్ని వీడియోస్ చూడాలి? ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ చేయాలి? ఎలా మనం మనీ అకౌంట్‌లో ఏపించుకునేలా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు? ఏంటి? అసలు యూట్యూబ్‌లో దాగున్న విషయం ఏంటి? అని చాలామంది ఏదో క్యూరియస్‌గా ఉన్నారు తెలుసుకోవాలని జెప్పేసి. అసలు యూట్యూబర్స్ ఎందుకు డైలీ వీడియోస్ పెట్టుకుంటా ఉంటారు? సగం టైం వేస్ట్ చేసుకుంటారు. అసల ఏంది ఆ ప్రాసెస్ ఏంది? దాగున్న హిడెన్ సంథింగ్ ఈస్ దేర్. వాట్ ఈస్ దట్? అసలు ఏం జరుగుతుంది యూట్యూబ్‌లో? ఎన్ని వ్యూస్‌కి ఎంత మనీ ఒస్తాయి? ఎంత వాచ్ అవర్స్ వస్తే ఎంత డబ్బులొస్తాయి? ఏంటి అనేసి క్లియర్ కట్‌గా మనం ఈరోజు తెలుసుకుందాం తెలుగులోనే. మన తెలుగు వాళ్ళంతా తెలుగు వీడియోస్ చాలా తక్కువగా ఉన్నాయి. యూట్యూబ్‌లో ఎలా మనీ జనరేట్ చేసుకోవచ్చు? ఎలా మనీ లాక్స్ సంపాదించుకోవచ్చు. కొంతమందికైతే నెలకి 5, 6 లక్షలు వస్తుంటాయి. కొంతమందికి కొన్ని కోట్లు గూడా వస్తుంటాయి. మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉంటారు కదా! వాళ్ళకి మంత్లీ కోట్లొస్తలే. డైలీ అంటే కొద్దిగా కష్టము. 2, 3 డేస్‌కి అలాగా ఎనీహౌ దే విల్ గెయిన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్ యూట్యూబ్. ఎలా ఏం జరుగుతుందసలు ఇక్కడ? ఎలా ఏంటి అని అడిగితే చాలా మంది మన ఫ్రెండ్స్ అడిగారు. మనం ఈరోజు ఏంటంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో మనకెప్పుడు ఇన్‌కమ్ జనరేట్ అవ్వబోతుంది. మనం ఎప్పుడు ఎలిజిబుల్ ఏంటి అనేసి క్లియర్ కట్‌గా చూద్దాం. యాక్చువల్‌గా మన యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది. నేను వెన్ ఐ వాస్ ఇన్ బీటెక్ థర్డ్ ఇయర్. లాక్‌డౌన్ వచ్చింది కదా! అప్పుడు స్టార్ట్ చేశాననమాట. ఇనిషియల్‌గా ఏంటంటే ఒక 500 సబ్‌స్క్రైబర్స్ అవ్వడానికి ఒక 1 ఇయర్ పట్టింది. తర్వాత కొద్దిగా స్పీడప్ పంచుకునింది. ఎనీహౌ ఇనిషియల్‌గా కొద్దిగా కష్టపడాల్సొస్తది. తర్వాతొచ్చేసి ఈజీగా మనం గెట్ ఆన్ అవ్వచ్చు. నో వరీస్. వన్స్ మనం ఆడియన్స్‌కి రీచ్ అయ్యాము. మన పొజిషను, మన వే ఆఫ్ టాకింగ్ లైక్ ది కంటెంట్ హౌ వి ఆర్ పోస్టింగ్ యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ మనం పోస్ట్ చేసామంటే డెఫినెట్‌గా యూ కెన్ రీచ్ ఇన్ ది బెస్ట్ పొజిషన్ ఇన్ యూట్యూబ్. ఓకే. యాక్చువల్‌గా ఇప్పుడు మన పొజిషన్ ఏంటి? మన ప్రొఫైల్ ఏంటి? మన యూట్యూబ్‌లో మనం చూస్తున్నాం. యాక్చువల్‌గా మనకిప్పుడొచ్చేసి ప్రెజెంట్ 1166 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. మేబీ ఇన్ ది కమింగ్ డేస్ వి విల్ రీచ్ ఇట్ ఔట్ టు ది 2,000 సబ్‌స్క్రైబర్స్. యాక్చువల్‌గా 500 రావడానికి ఒక 1 ఇయర్ పట్టింది. నెక్స్ట్ 500 రావడానికి 2 మంత్సే పట్టింది. నెక్స్ట్ 166 రావడానికి 10 డేసే పట్టింది. ఇదే అనలిటిక్స్ ప్రకారం మనం ఒకసారి అనలైజ్ చేస్తే మేబీ ఇన్ కమింగ్ మంత్స్‌లోనే మనం మానిటైజేషన్ స్టార్ట్ చేస్తాం. యాక్చువల్‌గా మానిటైజేషన్ అంటే ఏంటంటే యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు రావడం. ఎప్పుడొస్తది? ఏంటి? అసల యూట్యూబ్ మన అకౌంట్ డీటెయిల్స్ ఎప్పుడు తీసుకుంటది? మన ఫోన్‌పేకి, మన అకౌంట్‌లోకి, మనం యాపిల్ పేకి డబ్బులెప్పుడేస్తది? ఏంటి? అనేసి ఒకసారి చూద్దాం. యాక్చువల్‌గా యూట్యూబ్ మనీ మనకు పంపియాలి అంటే మనం మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయ్యుండాలి. మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే కొన్ని సర్టెన్ కన్‌స్ట్రెయింట్స్ ఉంటాయండి. ఊరకనే డబ్బులియ్యరు గదా! ఎవరు. ఏదో ఒక టార్గెట్స్ అయితే పెడతారు. ఈవెన్ వెన్ వి జాయిన్ ఇన్ ది కంపెనీ ఆల్సో బాస్ సర్టెన్ టార్గెట్స్ ఇస్తాడు. ఇది కంప్లీట్ చేస్తేనే నీకు నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ సంథింగ్ ఈవెన్ హోల్ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ సమ్ టార్గెట్స్. మనకి ఏదో ఒకటి ఎయిమ్ ఉంటది. అది అచీవ్ చేసుకుంటా అలా అలా ఎళ్ళిపోతా ఉంటాం. ఇంకా వచ్చేస్తే మన యూట్యూబ్‌లో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి రిక్వైర్డ్ సబ్‌స్క్రైబర్స్ కానీ మనం 166 సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ చేసేసుకున్నాం. ఎక్కువున్నారు కదా! అని చెప్పేసి యూట్యూబ్ డబ్బులు పంపియడం అయితే ఆపేయదు. అది ఊహ. సో, మనం ఆల్రెడీ ఈ టార్గెట్ అయితే రీచ్ అయ్యాం. ఓవరాల్ 4 టార్గెట్స్‌లో ఇంకా 2 స్టెప్ వెరిఫికేషన్ యాక్చువల్‌గా 2 స్టెప్ వెరిఫికేషన్ గూడా అయిపోయింది. అథెంటికేషన్ అనమాట. మన గూగుల్ అకౌంటు మన యూట్యూబ్‌కి ఓటీపీ పంపిస్తది. ఓటీపీ క్లిక్ చేస్తే పర్టిక్యులర్ యూజర్ ఈస్ యూట్యూబ్ క్రియేటర్ అండ్ హి ఈస్ హావింగ్ ది అథెంటికేషన్ టు లాగిన్ ఇంటూ దిస్ అకౌంట్ అని చెప్పేసి ఒక క్లియర్ కట్‌గా ఒక అథెంటికేషన్ అనమాట. ఓకే. కమింగ్ టు వాచ్ హవర్స్. యాక్చువల్‌గా 4,000 వాచ్ హవర్స్ కావాలి. కానీ మనకింకా 380 వాచ్ హవర్స్ మాత్రమే ఉన్నాయి. దట్స్ ద డ్రాబ్యాక్ గైస్. ఓకే. నాట్ ఓన్లీ డ్రాబ్యాక్. దట్స్ అవర్ మోటో టు అచీవ్ దట్. మనం అది అచీవ్ చేయాలి. అదే నా టార్గెట్. మేబీ 1 ఆర్ 2 మంత్స్‌లోనే అది అచీవ్ చేయగలను అని నాకు గట్టి కాన్ఫిడెంట్ ఉంది. చూసే వాళ్ళంతా సపోర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా డెఫినెట్‌గా మనం అచీవ్ అవుతాం. నో వరీస్. అండ్ ఎలిజిబుల్ ఇఫ్ యూ హావ్ యాక్టివ్ స్ట్రైక్స్. 0 యాక్టివ్ కమ్యూనిటీ గైడ్‌లైన్ స్ట్రైక్స్. స్ట్రైక్స్ అంటే ఏంటంటే మనం వీడియో పోస్ట్ చేసినప్పుడు మనం అన్నీ చూసుకోవాలి. యాక్చువల్‌గా ఏదన్నా వేరే సాంగ్స్ గాని, అలాంటివేమన్నా ప్లే చేసినా కూడా కాపీ రైట్స్ కొన్ని క్లెయిమ్ అవుతాయి. ఏమన్నా స్ట్రైక్స్ వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో కంటెంట్ నేను కాపీ చేసి ఇక్కడ పోస్ట్ చేసినా కూడా అది స్ట్రైక్ కిందకొస్తదనమాట. యాక్టివ్ స్ట్రైక్స్ ఉండకూడదు. కానీ మన ఛానెల్‌కి మాత్రం 0 యాక్టివ్ స్ట్రైక్స్. ఏమన్నా కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినా కూడా మనం ఓనర్‌తో మాట్లాడేసి అప్పుడే మనం డిసేబుల్ చేసుకుంటాం. కాబట్టి ఓవరాల్ 4 టార్గెట్స్‌లో అయితే మనకి 3 టార్గెట్స్ అయితే అచీవ్ అయ్యాయి. సబ్‌స్క్రైబర్స్ టార్గెట్ అయిపోయింది. అథెంటికేషన్ అయిపోయింది. ప్లస్ వాచ్ ఆహ్, గైడ్‌లైన్ స్ట్రైక్స్ కూడా అయిపోయింది. ది థింగ్ ఈస్ 380 పబ్లిక్ వాచ్ అవర్స్ మాత్రమే ఉన్నాయి. 4,000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి. ఆ 380 కూడా మనకు రీసెంట్‌గా 1 మంత్ బ్యాకే వచ్చినాయి. అనలిటిక్స్ ప్రకారం ఆ 380 కంటిన్యూయస్‌గా గాని చూస్తే మేబీ కొద్దిగా ఎక్స్‌ట్రా మంది గాని చూస్తే
మేబీ నాకు తెలిసినంత వరకు ఒక 2, 3 మంత్స్‌లో మనం ఇన్‌కమ్ అయితే మన యూట్యూబ్ నుంచి మనం ఫస్ట్ చూసుకోవచ్చు. కానీ నాకు యూట్యూబ్ నుంచి వచ్చే ఫస్ట్ ఇన్‌కమ్ మన క్రియేటర్స్‌కి మాత్రం నేను స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. దట్ ఐ మీన్ మన ఆడియన్స్‌కి మాత్రమే స్పెండ్ చేయదలుచుకుంటున్నాను. ఎందుకంటే మంచి డివైజెస్, మంచి ల్యాప్‌టాప్, మంచి మొబైల్ ఫోన్ ఇవన్నీ తీసుకునేసి కొద్దిగా అట్రాక్ట్ చేసేటట్టు వీడియోస్ పోస్ట్ చేద్దాం అని చెప్పేసి మన ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళకి స్టూడెంట్స్ అందరికి ప్రాసెస్‌లో గైడెన్స్‌కి వీటన్నిటికి మనం బాగా యూజ్ చేద్దాం. యూఎస్ఏకి రావాలని చాలా మంది చాలా మందికి అమెరికాకి రావాలనుకుంటారు. కానీ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వరు. కానీ మన ఛానెల్‌లో ఏంటంటే మెయిన్ పర్పస్ అదేనండి. సో రీసెంట్‌గా మేము ఐడియా ప్రకారం ఎళ్తున్నాం. సో యూఎస్‌కొచ్చే వాళ్ళందరికి హెల్ప్ చేద్దాం ఏదో ఒక విధంగా అని చెప్పేసి ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ది మానిటైజేషన్ మనకు దగ్గరలో మనీ స్టార్ట్ అవుతాయి. ఇంకోటేంటంటే చాలా మంది డబ్బులు ఎంతొస్తాయి ఏంటి అంటే ఇక్కడ మన డాలర్స్ రూపంలోనే జనరేట్ అవుతదండి యూట్యూబ్‌లో. ఈవెన్ ఇండియాలో ఉన్నా, మనం అమెరికాలో ఉన్నామా, ఇంగ్లాండ్‌లో ఎక్కడున్నామనేది కాదు. కానీ జనరేట్ అయ్యే డబ్బులు మాత్రం డాలర్స్‌లో జనరేట్ అవుతాయి. సో, డాలర్స్ ప్రకారం మనకు మనీ వస్తాయి. సో, 30 సెకండ్స్ చూస్తే ఒక వీడియో ఒక వ్యూ అవుతది. సో, బేస్డ్ ఆన్ వ్యూస్ అండ్ బేస్డ్ ఆన్ ది వాచ్ టైమ్ సో, దే ఆర్ గోయింగ్ టు గివ్ ది మనీ. ఓకే. సో, రీసెంట్‌గా మనం పెట్టిన వీడియోస్‌లే కల్లా రీసెంట్ వ్యూ వీడియోస్ బాగా సక్సెస్ అవుతున్నాయి. బాగా చూస్తున్నారు. ఓకే. ఒక్క నిమిషం నేను కంటెంట్‌లోకెళ్ళి మీకు చూపిస్తాను. ఓకే. మన కంటెంట్‌లో రీసెంట్‌గా వచ్చేసి బాగా క్లిక్ అవుతున్నాయి. సో, మన రీసెంట్‌గా లక్ష్య తోటి ఇంటర్వ్యూ చేసాం. F1 వీసా స్టూడెంట్ హూ ఈస్ పర్సూయింగ్ హర్ మాస్టర్స్ ఇన్ నార్త్ వెస్ట్ మిజోరీ స్టేట్ యూనివర్సిటీ అండ్ అట్ ది సేమ్ టైమ్ మాక్ ఇంటర్వ్యూస్ ఫర్ ది ఫ్రెషర్స్ హూ ఈస్ గోయింగ్ టు ఇంటర్వ్యూ ఫర్ ది 2023 బ్యాచ్. ఓకే. యాహ్! ఈవెంట్స్ ఏమన్నా జరిగినా మన కాలేజ్‌లో గాని, నాట్ ఓన్లీ ఇన్ కాలేజ్ యూఎస్‌లో ఎక్కడ జరిగినా అప్పుడప్పుడు గేమ్స్ ఆడినా. సో, మన యూట్యూబ్ ఛానెల్ ఏంటంటే స్టూడెంట్స్‌ని ఎంగేజ్ చేయడం ఇన్ లెర్నింగ్ సంథింగ్ లైక్ ప్రోగ్రామింగ్ అండ్ టెక్నికల్ స్టఫ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ క్లియరింగ్ దేర్ డౌట్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ అబ్రాడ్. సో, చాలా మంది మాస్టర్స్‌కి వస్తూ ఉంటారు. కానీ చాలా డౌట్స్ ఉంటాయి. కానీ ఎవ్రీ డౌట్ మీరు పోస్ట్ చేసినట్లయితే మేము ఖచ్చితంగా చెప్తాం. సో, దిస్ ఈస్ అబౌట్ ది అవర్ ఛానల్ గైస్ అండ్ our main motto in the coming days is 1000 watch hours. So please support me, guys. Definitely, I will help you in all the process, and I'll definitely, so tutorials మంచిగా పెడతాం. We have the team of experts who are pursuing the masters in USA. We are going to connect with them, and ఎవరెవరైతే దేని మీద అయితే గ్రిప్ ఉందో వాళ్ళందరి చేత మేము ట్యుటోరియల్స్ చేపిస్తాం. ప్రోగ్రామింగ్ గాని, ఎలాంటి జాబ్స్ వస్తాయి యూఎస్‌లో, యూఎస్‌ఏ జాబ్స్ ఎలా అప్లై చేయాలి, F1 వీసా మీద ఎలా రావాలి, H1బీ ఎలా అప్లై చేయాలి, గ్రీన్ కార్డ్ ఎప్పుడు ఎలిజిబుల్. సో కంప్లీట్ ప్రాసెస్, are going to help you guys and no worries. So just the only thing you need to do is please like, share and subscribe our channel and try to share to your friend mobile so that click on subscription by yourself so that it would be helpful for us. Okay, all the best. Bye bye. Have a good day. Wait for the next video.